సో, ఫైనల్‌గా మనం చెప్పుకున్న విధంగానే రిజల్ట్స్ అయితే 30వ తేదీని చూసుకున్నట్లయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మీరు కనుక మంచి ఇంజినీరింగ్ కాలేజ్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. కాలేజ్ అయితే ఉందన్నమాట. మనకు తెలిసిన కాలేజే. ఆ కాలేజ్‌లో మీకు ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలా ఉంటుందో మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. ఇకపోతే ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ వీడియో కింద కామెంట్ అయితే చేస్తున్నారు. లాస్ట్ వీడియో కింద కామెంట్స్ చేశారు. టెలిగ్రామ్‌లో కూడా నన్ను మా టీమ్‌ని అయితే రీచ్ అవుట్ కావడం జరిగింది. సార్ నాకైతే చాలా అంటే చాలా భయంగా అయితే ఉంది సార్. నాకైతే సో, మార్కులైతే నేను రెస్పాన్స్ షీట్‌లో చెక్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా తక్కువొచ్చాయి. నాకైతే ఈ పలానా షిఫ్ట్ అయితే రాశాను. నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది. నాకు మార్కులు తక్కువొస్తాయేమో, ర్యాంక్ ఎక్కువొస్తుందేమో, సీట్ రాదేమో, మిడిల్ క్లాస్ సార్. చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ ఇలా అంటే చాలా బాధపడుతున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి. అంటిల్ రిజల్ట్స్ వచ్చే వరకు మీరు టెన్షన్ పడకండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఒక్కటే చెప్తాను. కింద మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే పెడుతున్నా. టెలిగ్రామ్ కూడా పెడుతున్నా ఇప్పుడు. నన్ను రీచ్ అవుట్ అవ్వండి. నేనైతే ఫ్రీ గైడెన్స్ ఇస్తాను. చాలామంది అయితే మనీ తీసుకుంటుంటారు మీకు. ఈఏపీ సెట్ అంటే ఎంసెట్‌కి సంబంధించి మీకు మేము కాలేజెస్ పెట్టిస్తాం. మేమైతే మీకు మొత్తం కూడా హెల్ప్ చేస్తాం. మంచి కాలేజ్ అనేది వచ్చేటట్లు చేస్తామని అయితే మోసం చేస్తుంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్ దయచేసి. లాస్ట్ ఇయర్ కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే మోసపోయారు. మోసపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయలేం ముందే చెప్తున్నా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను కాలేజ్ గురించి అయితే చెప్తా అని చెప్పా కదా! మీకైతే ఎవరైతే నంద్యాలలో ఉన్నారో, ఒంగోలులో ఉన్నారో, తర్వాత కర్నూలులో ఉన్నారో, మీ అందరికీ కూడా ఒక మంచి కాలేజ్ అయితే ఉంది. వీళ్ళందరికీ మంచి సర్కిల్ మధ్యలో అయితే ఆ కాలేజీకి సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలంటే, ఎందుకంటే ఆ కాలేజ్‌లో మీకు ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు 70కే, 80కే వచ్చినా కానీ ర్యాంకు మీకు మొత్తం కూడా ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అందుకే చెప్తున్నా. ఇక రిజల్ట్స్ విషయానికొస్తే మనకు 30వ తేదీని చూసుకున్నట్లయితే ఏపీ సెట్ రిజల్ట్స్ అనేటివి అయితే రిలీజ్ చేయబోతున్నారు.